డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం 6.2 ఎక్సర్సైజ్లోని ఫస్ట్ 4 సమ్స్ చేసాము. ఇప్పుడు 5th నుంచి చేద్దాం. 5th క్వశ్చన్ చూడండి. ఫైండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ ఏపీ చూడండి. 7, 13, 19, 205. 205 అయితే ఎండ్ అయిపోయింది. అయితే మనకి ఇక్కడ ఇది ఎన్నో టర్మో కావాలన్నమాట. సో అదే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ సమ్ చూడండి. గివెన్ ఏపీ అని రాద్దాం. గివెన్ ఏపీ, వాట్ ఈస్ గివెన్ ఏపీ? 7, 13, 19 సో ఆన్ 205. సో ఏపీ అన్నాడు కాబట్టి ఫస్ట్ టర్మ్, వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్? ఏ ఈక్వల్స్ టు 7. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు A2 - A1 అంటే 13 - 7 ఈక్వల్స్ టు 6. ఓకేనా? మరి ఇది ఎన్నో టర్మో తెలియదు కదా. సో లెట్ ఏఎన్ ఈక్వల్స్ టు లెట్ 205 బి ఎంత టర్మ్. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఏఎన్ ఈక్వల్స్ టు 205. దిస్ ఇంప్లైస్ ఏఎన్ అంటే ఏ ప్లస్ n - 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 205. ఏ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ? 7 ప్లస్ n - 1 ఇంటూ డి అంటే ఎంత మనకి? 6 ఈక్వల్స్ టు 205. దిస్ ఇంప్లైస్ చూడండి, 7 ప్లస్ 6 ఇంటూ n 6n - 6 ఈక్వల్స్ టు 205. దిస్ ఇంప్లైస్ 6n ఇక్కడ ఎంత వస్తుంది? +1 వస్తుంది. అవతలకి వెళ్తే ఏమవుతుంది? చూడండి, 7 - 6 అంటే +1 కదా. +1 అవతలకి వెళ్తే -1 అవుతుంది. అంటే 6n ఈక్వల్స్ టు 205 - 1 అంటే 204. దిస్ ఇంప్లైస్ వాట్ ఈజ్ n? n ఈక్వల్స్ టు 204/6. ఎంత వస్తుంది? 6 3s 18, 2 ఉంది 4 అంటే 34. అంటే 24 అంటే 24/6 అంటే 4 అనమాట. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తున్నాయి మనకి? n అనమాట. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్స్ టు 34. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ గివెన్ ఏపీ 18, 15, 1/2, 13 సో ఆన్ ఇలా రాసుకుని వెళ్ళిపోతే లాస్ట్ టర్మ్ -47 అన్నాడు. ఓకే, సో ఇయర్ ఏ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు హౌ మచ్? 18. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు 15 1/2 - 18. 15 1/2 అంటే ఎంత? ఇది 31/2. సో దీని వాల్యూ ఎంత వస్తుంది చూడండి. 31 - 2 × 18 అంటే 36. సో 31 - 36 అంటే ఎంత వస్తుంది? -5. అంటే దిస్ ఈజ్ -5/2. ఓకే, ఇప్పుడు -47 ఎన్నో టర్మో తెలియదు కాబట్టి లెట్ ఎంత టర్మ్ బి -47. దట్ ఈజ్ ఏఎన్ ఈక్వల్స్ టు -47. ఏఎన్ అంటే ఏంటి చెప్పండి మళ్ళీ? ఏ ప్లస్ n - 1 ఇంటూ డి ఈక్వల్స్ టు -47. దిస్ ఇంప్లైస్ ఏ వాల్యూ 18 ప్లస్ n - 1 ఇంటూ డి అంటే వాట్ ఈస్ డి? -5/2 ఈక్వల్స్ టు -47. దిస్ ఇంప్లైస్ ఈ 18 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాము. n - 1 ఇంటూ -5/2 ఈక్వల్స్ టు -47 - 18 అంటే ఎంత ఇది? దిస్ ఈజ్ -65. దిస్ ఇంప్లైస్ n - 1 ఈక్వల్స్ టు ఇక్కడ -5/2 కదా ఉంది. అవతలకి ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. అంటే 2/-5 అంటే -65 ఇంటూ 2/-5 మైనస్ క్యాన్సిల్. 5 1s 5 13s 13 2s ఎంత? 26. అంటే n - 1 ఈక్వల్స్ టు 26. సో దిస్ ఇంప్లైస్ వాట్ ఈజ్ n? 26 + 1 అంటే 27. Therefore నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? Therefore నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ హౌ మచ్? 27. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చాయి మనకి? 34. ఓకేనా? దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. చెక్ వెదర్ -150 ఈజ్ టర్మ్ ఆఫ్ ఏపీ. ఇలాంటి సమ్ ఒకటి మనం ఎగ్జాంపుల్లో చేసాం మనం. ఓకేనా? సేమ్ దానిలాగే. సో ఈ టర్మ్ ఉంటుందో లేదో తీసుకుందాం, ప్రూవ్ చేయాలి కదా. సో సమ్ మీద ఎంత టర్మ్ అనేది -150 అని తీసుకుందాము. అప్పుడు n వాల్యూ ఎంత రావాలి మనకి? పాజిటివ్ ఇంటిజర్ రావాలి. అంటే ఫ్రాక్షన్స్ రాకూడదు. ఒకవేళ ఫ్రాక్షన్స్ కానీ వస్తే ఈ టర్మ్ లేదని చెప్తాము. ఫ్రాక్షన్స్ కాకుండా పాజిటివ్ ఇంటిజర్ వచ్చింది అనుకోండి, ఆ టర్మ్ అనేది
ఇందులో ఈ ఏపీలో ఉంటుందని చెప్తాం. ఓకేనా? సో గివెన్ ఏపీ అని తీసుకుందాము. సో వాట్ ఈస్ గివెన్ ఏపీ? 11, 8, 5, 2, so on. So here first term, what is first term? A equals to 11. Next, common difference D equals to A2 minus A1 అంటే 8 minus 11 ఈక్వల్స్ ఎంత వస్తుంది మనకి? -3 వస్తుంది. ఓకే, therefore let an equals to -150 if possible తీసుకుందాం. దెన్ an అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్స్ టు -150. దిస్ ఇంప్లైజ్ a అంటే ఏంటి? 11 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే ఏంటి? -3 ఈక్వల్స్ టు -150. దిస్ ఇంప్లైజ్ 11 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాము. సో -3 ఇంటూ n మైనస్ 1 ఈక్వల్స్ టు -150 -11 అంటే ఇదంతా -161. సో -3 ఇంటూ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -161. దేర్ ఫోర్ n మైనస్ 1 ఏమవుతుంది? మైనస్ క్యాన్సిల్ అయిపోయి 161/3 వస్తుంది. 3 టేబుల్లో వస్తుందా? 3 టేబుల్లో రాదు. ఎందువల్లంటే 1 + 6 7, 7 + 1 ఈజ్ ఈక్వల్ టు 8. 8 అని 3 టేబుల్లో డివిజిబిలిటీ రూల్. సో 161/3 అనేది పాజిటివ్ ఇంటీజర్ కాదు. ఇన్ పర్టికులర్ n కదా కావాలి. n ఈక్వల్ ఎంత వస్తున్నప్పుడు 161/3 + 1 అంటే 164/3. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో ఇంటీజర్ అయితే ఈ టర్ము ఈ ఏపీలో ఉంటుందని చెప్తాం. ఇక్కడ ఇంటీజర్ కాదు కదా. సో ఏం చెప్తాం? దేర్ ఫోర్ -150 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 7th సమ్ చూడండి. ఫైండ్ 31st టర్మ్ ఆఫ్ ఏపీ హూజ్ 11th టర్మ్ ఈజ్ 38 అండ్ 16th టర్మ్ ఈజ్ 73. ఓకే, 11th టర్మ్ అంటే ఏంటి? A11 కదా. అలాగే 16th టర్మ్ అంటే A16. సో A11 ఈక్వల్స్ టు 38 అండ్ A16 ఈక్వల్స్ టు 73. సో అక్కడ A11 A16 ఎలా రాస్తాం మనం? ADలో రాస్తాం కదా. మరి A అంటే ఏంటి? ఫస్ట్ టర్ము, D అంటే కామన్ డిఫరెన్స్. అది రాద్దాం మనం. లెట్ AB ఫస్ట్ టర్మ్ అండ్ DB కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP. సో నెక్స్ట్ దెన్ గివెన్ వాట్ వీఆర్ గివెన్ 11th టర్మ్ A11 ఈక్వల్స్ టు హౌ మచ్? 38. నెక్స్ట్ A16 ఈక్వల్స్ టు 73. ఇలాంటి సమస్య మనం ఆల్రెడీ చేసాం. దిస్ ఇంప్లైజ్ A11 అంటే ఏంటి చెప్పండి? A ప్లస్ 11 ఉంది కాబట్టి ఏంటి రాయాలి? 11 నుంచి ఒకటి లెస్ చేయాలి. అంటే ఎంత వస్తుంది? 10. A ప్లస్ 10D ఈక్వల్స్ టు హౌ మచ్? 38. నెక్స్ట్ దిస్ ఇంప్లైజ్ ఇక్కడ A16 అన్నాడు. A16 అంటే ఏమవుతుంది ఇప్పుడు? A ప్లస్ 16 కాబట్టి 15D ఈక్వల్స్ టు 73. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఎక్సర్సైజ్లోనే చేసాం ఇలాంటి సమ్స్ మనం. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2. సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఏమవుతున్నప్పుడు A ప్లస్ 15D ఈక్వల్స్ టు 73. నెక్స్ట్ A ప్లస్ 10D ఈక్వల్స్ టు 38. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ ఏ క్యాన్సిల్. 15Dలోంచి 10D తీస్తే ఎంత వస్తుంది? 5D. నెక్స్ట్ 73లోంచి 38 తీయండి. 73 - 38 అంటే ఎంత వస్తుంది? 35 వస్తుంది. చూసుకోండి, 35. దిస్ ఇంప్లైజ్ D ఈక్వల్స్ టు 35/5 అంటే 7. సో D ఈక్వల్స్ టు 7 అయింది. నెక్స్ట్ ఇంకేం కావాలి? A కావాలి. సో ఫ్రమ్ 1 మీన్స్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ D ఇన్ ఈక్వేషన్ 1 అని అర్థం. ఓకే, A ప్లస్ D అంటే ఏంటి? 7 అంటే 10 × 7 ఈక్వల్స్ టు 38. సో దిస్ ఇంప్లైజ్ A ఈక్వల్స్ టు 38 - 70. ఇక్కడ +70 కదా ఉంది. రైట్ సైడ్ వెళ్తే -70 అవుతుంది. సో 38 - 70 అంటే ఎంత వస్తుంది? -32. దేర్ఫోర్ వాట్ ఈస్ అవర్ ఫస్ట్ టర్మ్? ఫస్ట్ టర్మ్ ఈజ్ -32 అండ్ కామన్ డిఫరెన్స్
డి ఈక్వల్స్ టు డి ఎంత వచ్చింది మనకి 7. ఇప్పుడు వాడికి ఏ టర్మ్ కావాలన్నాడు 31st టర్మ్. దేర్ఫోర్ 31st టర్మ్ అంటే ఏంటి A31 అంటే చెప్పండి మళ్ళీ దీని ఫార్ములా ఏ ప్లస్ 31 కాబట్టి 1 లెస్ అంటే 30D. మళ్ళీ ఏ అంటే -32 ప్లస్ 30 ఇంటూ డి అంటే 7. సో -32 ప్లస్ 210. సో 210లోంచి 32 సబ్ట్రాక్ట్ చేసేయండి. ఎంత వస్తుంది 8 వస్తుంది. ఇక్కడేమో 20 ఉంది అంటే 17 సరిపోయింది. సో దిస్ ఈజ్ 178. దేర్ఫోర్ 31st టర్మ్ కామా A31 ఈక్వల్స్ ఎంత వచ్చింది 178. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 8th సమ్ చూడండి. ఇఫ్ థర్డ్ అండ్ 9th టర్మ్ ఆఫ్ ఏపీ ఆర్ 4 and -8 రెస్పెక్టివ్లీ విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 0. మళ్ళీ థర్డ్ అంటే A3 ఈక్వల్స్ టు 4, A9 ఈక్వల్స్ టు -8 అని ఇచ్చాడు. సో మళ్ళీ ఏ అంటే కామన్ డిఫరెన్స్ అదే ఫస్ట్ టర్మ్ అని ఫస్ట్ టర్మ్ అండ్ డిబి కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ. సో వాట్ యూఆర్ గివెన్ థర్డ్ టర్మ్ అంటే A3 ఈక్వల్స్ టు హౌ మచ్ 4 అండ్ ninth term A9 ఈక్వల్స్ టు -8. సో దిస్ ఎంప్లాయిస్ A3 అంటే A ప్లస్ 2D ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ ఇది A ప్లస్ 9D అంటే A ప్లస్ 8D ఈక్వల్స్ టు -8. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2 అంటే A ప్లస్ 8D ఈక్వల్స్ టు -8. అలాగే A ప్లస్ 2D ఈక్వల్స్ టు 4. సో సపరేట్ చేస్తే మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 18 2D తీస్తే ఎంత వస్తుంది 6D ఈక్వల్స్ టు ఎంత మనకి -12. సో దిస్ ఎంప్లాయిస్ D ఈక్వల్స్ టు -12/6 అంటే -2. సో D ఈక్వల్స్ టు -2. నెక్స్ట్ ఫ్రమ్ 1 అంటే A ప్లస్ 2 ఇంటూ D అంటే ఎంత వచ్చింది మనకి -2 ఈక్వల్స్ టు 4. దిస్ ఎంప్లాయిస్ A ఈక్వల్స్ టు 4. 2 - 2 అంటే 2 × -2 అంటే -4. 4 + 4 వస్తుంది అంటే 8. సో దట్స్ దేర్ఫోర్ A ఈక్వల్స్ టు 8 అండ్ D ఈక్వల్స్ టు -2. ఓకే, లెట్ ఏ టర్మ్ 0 అని అవుతుందని అడిగారు కదా. సో లెట్ nth టర్మ్ బి 0 అనుకుందాం. లెట్ nth టర్మ్ బి 0. దట్ ఈస్ an ఈక్వల్స్ టు 0. దిస్ ఎంప్లాయిస్ మనం ఏం చేయాలి ఇప్పుడు nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ A ప్లస్ n-1 ఇంటూ D ఈక్వల్స్ టు 0. ఏ అంటే ఏంటి ఇక్కడ మనకి 8 కదా, ప్లస్ n-1 ఇంటూ D అంటే ఎంత వచ్చింది మనకి -2 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లస్ 8 -2 మల్టిప్లై చేసేయండి. -2 × n -2n -× ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ -2n ఏమవుతుంది 8 + 2 ఎంత 10. సో 10 రైట్ సైడ్కి వెళ్తే -10. సో దిస్ ఇంప్లైస్ n ఈక్వల్స్ టు -10/2 అంటే 5 వస్తుంది. దేర్ఫోర్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 0. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 9th సమ్ చూడండి. 17th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7. ఫైండ్ కామన్ డిఫరెన్స్. ఎక్సీడ్స్ అంటే అర్థం ఏంటి అంటే A17 ఎక్సీడ్స్ 10th టర్మ్ బై 7 అంటే A10 + 7. ఇది మీనింగ్ అంటే ఎక్కువ ఉందని అర్థం. దీన్ని ఇంకోలా చెప్పొచ్చు 17th టర్మ్ ఈజ్ 7 మోర్ దాన్ 10th టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 3 + 7 అని రాయొచ్చా? దీన్ని ఎలా చదువుతాం చెప్పండి. 10 ఈజ్ 7 మోర్ దాన్ 3. అలాగే 10 ఈజ్ 3 మోర్ దాన్ 7. అలాగే 11 ఈజ్ ఈక్వల్స్ టు 15 - 4 అంత కదా. ఇప్పుడు ఎలా రాస్తాం? దీన్ని ఎలా చదువుతాం? 11 ఈజ్ 4 లెస్ దాన్ 15. ఓకే, అలాగే ఇంకా మనం ఇలా చెప్పొచ్చు. సో మనకి ఏం చెప్పాడు? 17th టర్మ్ ఈజ్ 17th టర్మ్ ఎక్సీడ్స్ 10th టర్మ్ బై 7 అన్నాడు. కాబట్టి ఎలా రాస్తాము? A17 ఈక్వల్స్ టు A10 +
7 అని రాస్తాం. ఓకే, ఇది తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ టర్మ్ ఏమో ఏ అనుకున్నాను, డీనేమో కామన్ డిఫరెన్స్ అనుకున్నాను. సో వాట్ వీఆర్ గివెన్ A17 అంటే 17th టర్మ్ ఎక్సీడ్స్ 10th టర్మ్ బై 7 అన్నాడు కాబట్టి A10 + 7 మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకుంటాం. 8th, 7th నేర్చుకుంటాం, 9th ఇలాగా. ఓకే, దెన్ A17 అంటే చెప్పండి. A + 16D = A10 అంటే A + 9D + 7. ఇది మనకు తెలిసిందే కదా. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 16D - 9D = 7. 16లోంచి 9 తీస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది. 7D = 7. దిస్ ఇంప్లైస్ D = 7/7 అంటే 1. దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ D = ఎంత? 1 అన్నమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 10th సమ్ చూడండి. 2 APs హ్యావింగ్ సేమ్ కామన్ డిఫరెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఈజ్ 100. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్స్? ఓకే, ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, 2 APs ఉన్నాయట. 2 APs, AP1, AP2. రెండిటికి కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అట. దీన్ని D అనుకుంటే దీనికి కూడా ఏమవుతుంది? D అవుతుంది. మరి ఫస్ట్ టర్మ్స్ వేరే. సో ఫస్ట్ ఏపీకి ఫస్ట్ టర్మ్ ఏ అనుకోండి, సెకండ్ ఏపీకి ఫస్ట్ టర్మ్ A' అనుకోండి. A', అర్థమవుతుందా? AD ఇదేంటి? ఫస్ట్ టర్మ్ యొక్క ఫస్ట్ ఏపీ యొక్క ఫస్ట్ టర్ము కామన్ డిఫరెన్సు, ఈ సెకండ్ ఏపీ యొక్క ఫస్ట్ టర్ము కామన్ డిఫరెన్సు. ఓకేనా? ఇప్పుడు అదే రాద్దాం. లెట్ ఈ రెండు ఒకసారి రాస్తాను. లెట్ A and A' be first terms of 2 APs respectively and D be their common difference. యాక్చువల్గా ఇక్కడ సేమ్ అన్నాడు కాబట్టి డి అని రాసేసాం రెండింటికి కామన్గా. ఇక్కడ కూడా డిఫరెంట్ అన్నాడు అనుకోండి, అప్పుడు D' అని రాద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ది అయిపోయింది. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100 టర్మ్స్. సో ఫస్ట్ ఏపీ ఉంది కదా, దీని యొక్క 100 టర్మ్ని A100 అనుకోండి, దీన్నేమో A'100. A100 ఈజ్ 100 టర్మ్ ఆఫ్ ఫస్ట్ ఏపీ, ఇది A'100 ఈజ్ 100 టర్మ్ ఆఫ్ సెకండ్ ఏపీ. ఓకే, లెట్ A100, A'100 బి ఏంటి? 100th టర్మ్స్ ఆఫ్ 2 APs. సో వాట్ వీఆర్ గివెన్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 100. అంటే ఏంటి? A100 - A'100 = 100. అర్థమైందా? దిస్ ఇంప్లైస్ దెన్ వాట్ ఈజ్ A100? A + 99D. అవునా? ఇందులో A100 అంటే ఏమవుతుంది? ఇందులో ఫస్ట్ టర్మ్ ఏ, కామన్ డిఫరెన్స్ D కాబట్టి A100 ఎలా రాస్తాము? A + 99D. మరి అలాగే రెండు దానికి ఏమవుతుంది చెప్పండి? A'100కి A' + 99D అంటే మైనస్ ఇది A' + 99D = 100. ఇక్కడ చూడండి, ఇది 99DA, ఇది 99DA, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎంత వచ్చింది ఇక్కడ? A - A' = 100. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1. ఇది రెండోది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000s టర్మ్స్? సో అది రాద్దాం. ఇక్కడ 100కి రాసాం కదా, అలాగే 1000s రాసాం. లెట్ A1000, A'1000 be 1000th terms of AP, 2 APs respectively. సో వాటికి ఇప్పుడు ఏం కావాలి? వాటి యొక్క డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ దేర్ఫోర్ డిఫరెన్స్ ఆఫ్ 1000 terms. Therefore difference of 1000th
టర్మ్స్ కామా దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాస్తారు ఇప్పుడు A1000 మైనస్ A'1000. సో వాట్ ఈజ్ A1000 ఏంటి A ప్లస్ 999D అవునా? A1000 అంటే అదే కదా, మైనస్ మరి A' అంటే A' ప్లస్ 999D. ఇక్కడ డిఏ ఇక్కడ డిఏ, ఎందువల్లంటే దే హ్యావ్ సేమ్ కామన్ డిఫరెన్స్ కాబట్టి. మళ్ళీ 999D 999D క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ A మైనస్ A'. A మైనస్ A, బట్ A మైనస్ A' అంటే ఏంటి 100. దిస్ ఈజ్ 100. దేర్ ఫోర్ ఏమవుతుంది డిఫరెన్స్ బిట్వీన్ 1000th టర్మ్స్ ఈజ్ వాట్ 100. సో ఇది 100 వచ్చింది, ఇది కూడా 100 వచ్చింది. చూడండి డిఫరెన్స్ బిట్వీన్ 100 టర్మ్ అన్నా 1000 టర్మ్ అన్నా ఒకటే అనమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 11th సమ్ చూడండి. హౌ మెనీ 3 digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? ఇలాంటిది ఎగ్జాంపుల్ సమ్ అవుట్ చేసాము, సేమ్ దానిలో ఇది కూడా చేయాలి. ఇక్కడ 3 digit నెంబర్స్ అన్నాడు. సో 3 digit నెంబర్స్ మన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 100 నుంచి స్టార్ట్ అవుతాయి. దేంతో ఎండ్ అవుతున్నాయి 999తో ఎండ్ అవుతుంది. సో ఇందులో డివిజిబుల్ బై 7 అంటున్నాడు, అంటే మల్టిపుల్స్ ఆఫ్ 7 కావాలి. సో మల్టిపుల్ ఆఫ్ 7 100 తర్వాత వచ్చిన ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 ఏంటి అవుతుంది చూడండి 7 15s 105 కదా, అంటే 105 నుంచి స్టార్ట్ అవుతుంది 105. నెక్స్ట్ ఏంటి 112, ఆ నెక్స్ట్ 119 అలా రాసుకుంటూ వెళ్తాం. సో లాస్ట్ నెంబర్ ఏంటి 999 7 టేబుల్లో వస్తుందా తెలియదు కదా. సో 999 ముందు ఏ నెంబర్ ఉందో చూద్దాం. సో దానికి ఏం చేస్తామంటే 999 7 చేత డివైడ్ చేయాలంటే 7 14s 98 1 9 7 2s అంతా 14 5. అంటే దీన్ని మనం 999 7 చేత డివైడ్ చేస్తే డివైజర్ ఎంత వస్తుంది, అదే రిమైండర్ ఎంత వస్తుంది 5 అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 999లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 994, అంటే 994 అనేది దీనికి మల్టిపుల్ అవుతుంది. సో లాస్ట్ మల్టిపుల్ ఈజ్ వాట్ 994. ఒకసారి చెక్ చేసుకోండి 994ని 7తో డివైడ్ చేస్తే 7 14s 98 1 4 7 2s. సో వాట్ ఈజ్ లాస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 994 అనమాట, అదే రాద్దాం. ఓకే, సో ద నెంబర్స్ 3 digit నెంబర్స్ divisible by 7 or ఏంటి మొత్తం వరుసగా రాద్దాం 105 112 119 సో ఆన్ 994. ఇప్పుడు ఇవి ఏపీలో ఉన్నాయో లేదో చూడండి డిఫరెన్స్ ఎంత, ప్రతిదీ 7 కదా. సో దీస్ నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ విత్ ఫస్ట్ టర్మ్. వాట్ ఈజ్ ఫస్ట్ టర్మ్? విత్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు ఎంత 105 అండ్ కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు వాట్ ఈస్ డి 7. డి ఈక్వల్స్ టు 7. ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్లో ఇది ఏపీ కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లాస్ట్ టర్మ్ 994 అది ఎన్నో టర్మో తెలియదు కాబట్టి దాన్ని ఎంత టర్మ్ అనుకుందాం. సో లెట్ ఏఎన్ ఈక్వల్స్ టు 994, దెన్ ఏఎన్ అంటే చెప్పండి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 994. దిస్ ఇంప్లైజ్ ఏ అంటే ఎంత 105 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత 7 ఈక్వల్స్ టు 994. దిస్ ఇంప్లైజ్ n minus 1 into 7 equals to 994 minus 105. సో 994 నుంచి 105 తీస్తే ఎంత వస్తుంది 994 నుంచి 105 తీస్తే ఇక్కడ 889. దిస్ ఇంప్లైజ్ n minus 1 ఎంత వస్తుంది 889 by 7. సో 7 12 84, 4 మిగులుతుంది 9 49, సో 7 7s అంటే 127 అనమాట. సో దేర్ ఫోర్ n మైనస్ 1 ఎంత వస్తుంది
127. దిస్ ఇంప్లైస్ n ఈక్వల్స్ ఎంత 127 ప్లస్ 1 అంటే 128. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకి 128. దేర్ ఫోర్ దేర్ ఆర్ చూడండి క్వశ్చన్ ఏంటి హౌ మెనీ 3 digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 కదా. దేర్ ఫోర్ the number of 3 digit numbers divisible by 7, 3 digit numbers divisible by 7 is how much 128 అన్నమాట 128. దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250. సేమ్ ఈ ముందు సమ్ లాగే చూడండి 10 ఉంది 250 ఉంది. ఈ రెండింటి మధ్య ఏంటి మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే ఏంటంటే వస్తాయి 10 తర్వాత మల్టిపుల్ ఆఫ్ 4 ఏమవుతుంది 12 కదా. 12 16 సో ఆన్ 250కి ముందు ఉన్న మల్టిపుల్ 248 చూడండి 250 4 టేబుల్లో రాదు. సో దీస్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 లైస్ బిట్వీన్ 10 and 250. అదే రాద్దాం. ద మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250 ఆర్ అని చెప్పేసి ఇవన్నీ రాసేయడమే ఏంటి 12 16 20 సో ఆన్ 248 ఇవెన్నో తెలియదు. సో మళ్ళీ సేమ్ ఇయర్ ఫస్ట్ టర్మ్ ఏ ఎంత మనకి 12 కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు ఎంత డిఫరెన్స్ చూడండి 16 - 12 20 - 16 4 కదా 4. సో ఎన్ని టర్మ్స్ ఉంటాయో తెలియదు కాబట్టి ఇది చూడండి ఇది ఎంత టర్మ్ అనుకుందాం. సో లెట్ ఎంత టర్మ్ బి 248 దట్ ఈస్ an ఈక్వల్స్ టు 248. సో ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. an అంటే ఏంటి a ప్లస్ n - 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 248. ఏ అంటే ఏంటి ఇక్కడ 12 ప్లస్ n - 1 ఇంటూ డి అంటే ఎంత 4 ఈక్వల్స్ టు 248. దిస్ ఇంప్లైస్ 12 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి 4 × n 4n -4 ఈక్వల్స్ టు 248 - 12 అంటే ఇది ఎంత వస్తుంది 236. దిస్ ఇంప్లైస్ 4n ఎంత వస్తుంది 4n - 4 కదా 4 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో 236 ప్లస్ 4 అంటే 240. See 4n ఈక్వల్ టు 240. దిస్ ఇంప్లైస్ వాట్ ఈజ్ n 240/4 అంటే 60. దేర్ ఫోర్ ఏంటి రాస్తాం మనం ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై between 10 and 250 is ఎంతమ్మా 60. సో దేర్ ఆర్ 60 మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250 అనమాట. ఓకే దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 13 సమ్ చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ n ఆర్ ద nth టర్మ్స్ ఆఫ్ 2 APs ఆర్ ఈక్వల్ అంటే ఇదొక ఏపీ ఇచ్చాడు. ఈ ఏపీలో ఎంత టర్ము ఈ ఏపీలో ఎంత టర్ము ఈక్వల్ అయితే ఆ n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా ఎలా చేద్దాం. సో ఫస్ట్ ఏపీ తీసుకుందాం. గివెన్ ఏపీ ఫస్ట్ ఏపీ ఏంటమ్మా 63 65 67 సో ఆన్. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు ఎంత 63. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 65 - 63 అంటే ఎంత 2. సో ఇందులో ఎంత టర్మ్ ఏఎన్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ ఏ ప్లస్ n - 1 ఇంటూ డి అంటే ఏ అంటే ఎంత 63 ప్లస్ n - 1 ఇంటూ డి అంటే ఏంటి 2 అంటే ఎంత 2n - 2 ప్లస్
63 అంటే అంత 2n ప్లస్ 61. దేర్ఫోర్ దిస్ ఈజ్ nth టర్మ్ ఆఫ్ ఫస్ట్ ఏపీ. అలాగే nth టర్మ్ ఆఫ్ సెకండ్ ఏపీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సెకండ్ ఏపీ ఏంటి? 3, 10, 17 so on. In here first term a equals to 3, common difference d equals to ఎంత వస్తుంది? 10 minus 3 7. ఓకే, therefore nth term ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ? a ప్లస్ అంటే an, ఇది an అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. లేకపోతే సెకండ్ది కాబట్టి ఏడేషన్ రాద్దాం, పోనీ ఏడేషన్ రాద్దాం, నో ప్రాబ్లం. ఎంత వస్తుంది? a అంటే 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 7. సో 3 ప్లస్ 7n మైనస్ 7 అంటే ఎంత వస్తుంది? 7n మైనస్ 4. దిస్ ఈజ్ an డాష్. ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి. దిస్ ఈజ్ nth టర్మ్ ఆఫ్ ఫస్ట్ ఏపీ అండ్ దిస్ ఈజ్ nth టర్మ్ ఆఫ్ సెకండ్ ఏపీ. ఏమన్నాడు? రెండు ఈక్వల్ అన్నాడు. సో ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ n దీస్ nth టర్మ్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. సో గివెన్ nth టర్మ్స్ ఆర్ ఈక్వల్, nth టర్మ్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ ఇందులో చూడండి 2n ప్లస్ 16 ఈక్వల్స్ టు 61 ఈక్వల్స్ టు 7n మైనస్ 4. దిస్ ఎంప్లాయ్ దీని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. 2n మైనస్ 7n ఈక్వల్స్ టు మైనస్ 4 మైనస్ 61 అంటే ఎంత? మైనస్ 5n ఈక్వల్స్ టు మైనస్ 65. దిస్ ఎంప్లాయిస్ n ఈక్వల్స్ టు మైనస్ 65 బై మైనస్ 5 అంటే 13. దేర్ఫోర్ n ఈక్వల్స్ ఎంత వచ్చింది? 13. సో ఇందులో ఈ ప్రోగ్రెషన్లో 13th టర్మ్ అన్నా ఈ ప్రోగ్రెషన్లో 13th టర్మ్ అన్నా ఒకటే. దేర్ఫోర్ హెన్స్ 13th టర్మ్స్ ఆర్ ఈక్వల్ ఆఫ్ 2 APs ఆర్ ఈక్వల్. ఓకే, దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ 14th సమ్ చూడండి. డిటర్మైన్ ద ఏపీ హూజ్ థర్డ్ టర్మ్ ఈజ్ 16 అండ్ 7th టర్మ్ ఎక్సీడ్స్ 5th టర్మ్ బై 12. ఏపీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఒక 4 టర్మ్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, కామాతో 4 టర్మ్స్ రాద్దాము. అయితే మన కండిషన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. థర్డ్ టర్మ్ ఏమన్నాడు? థర్డ్ టర్మ్ అంటే ఏంటి? a3 ఈక్వల్స్ టు 16 అండ్ 7th టర్మ్ అంటే a7 ఎక్సీడ్స్ అంటే ప్లస్ రాయాలి. మోర్ అన్నా పర్లేదు, ఎక్సీడ్స్ అన్నా పర్లేదు. మోర్ అన్నా ఎక్సీడ్స్ అన్నా ప్లస్ రాయాలి. ఎక్సీడ్స్ 5th టర్మ్ అంటే a5 బై హౌ మచ్? 12. ఇది కండిషన్. దీని మీనింగ్ ఏంటి? థర్డ్ టర్మ్ ఈ 16 అండ్ 7th టర్మ్ ఎక్సీడ్స్ 5th టర్మ్ బై 12. ఓకే, సో గివెన్ a3 ఈక్వల్స్ టు 16 కామా a7 ఈక్వల్స్ టు a5 ప్లస్ 12. సో ఈ రెండింటి నుంచి మనం ఏడి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దెన్ a3 అంటే ఏంటి? a ప్లస్ 2d ఈక్వల్స్ టు 16. నెక్స్ట్ ఇది చూడండి, a7 అంటే a ప్లస్ 6d ఈక్వల్స్ టు a5 అంటే a ప్లస్ 4d ప్లస్ 12. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. దిస్ ఎంప్లాయిస్ ఏ క్యాన్సిల్ ఎంత వస్తుంది? 6d లోంచి 4d తీసేస్తే అంటే 2d ఈక్వల్స్ టు 12. దిస్ ఎంప్లాయిస్ d ఈక్వల్స్ టు 6 అండ్ దీని కరస్పాండింగ్ వచ్చింది అనమాట ఇది. సో d ఈక్వల్స్ టు 6 వచ్చింది. నెక్స్ట్ a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. సో అగైన్ ఫ్రమ్ 1 అంటే ఏంటి? d ప్లస్ 6 వేయాలి అంటే a ప్లస్ 2 ఇంటూ 6 ఈక్వల్స్ టు 16. దిస్ ఎంప్లాయిస్ a ఈక్వల్స్ టు 16 మైనస్ 12 అంటే ఎంత వస్తుంది? 4. దేర్ ఫోర్ a ఈక్వల్స్ టు 4 అండ్ d ఈక్వల్స్ టు 6. సో డిటర్మైన్ ఏపీ అంటే ఒక 4-5 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూద్దాం. సో వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్? దేర్ ఫోర్ ఫస్ట్ టర్మ్
ఏ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి? సెకండ్ టర్ము ఏ ప్లస్ డి కదా, అంటే 4 + 6 అంటే 10. థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d అంటే లేదా ముందు టర్మ్కి డి 6 యాడ్ చేసినా పర్వాలేదు, అది ఇలా రాద్దాం. 4 + 2 × 6 అంటే ఎంత? 12 + 4 అంటే 16. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ అంటే ఏంటి? ఏ ప్లస్ 3d ఈక్వల్స్ టు 4 + 3 × 6 అంటే 18. 18 + 4 అంటే 22. సో ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఏపీ ఈజ్ ఏమవుతుంది? 4, 10, 16, 22 సో ఆన్ అనమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. 15th సమ్ చూడండి. ఫైండ్ 20th టర్మ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఏపీ. మన ప్రీవియస్ క్లాస్లో చేసాం ఇలాంటి సమ్ము, చూద్దాం. సో గివెన్ ఏపీ, వాట్ ఈస్ గివెన్ ఏపీ? 3, 8, 13 సో ఆన్ 253. సో ఫ్రమ్ ది ఎండ్ అన్నప్పుడు ఇది ఎన్నో టర్మో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇయర్ ఫస్ట్ టర్మ్ ఏంటి? ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు 3, కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు ఎంత? 8 - 3 అంటే 5. ఓకే, సో మనం ఫార్ములా చెప్పాం, గుర్తుందా? n టర్మ్స్ ఉన్నప్పుడు థర్డ్ టర్మ్ ఫ్రమ్ లాస్ట్ అన్నాం అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? n - 3 + 1th a3. సో ఇక్కడ ఆర్లో చెప్పాను, ఆర్త్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ ఈక్వల్స్ టు n - r + 1th టర్మ్ ఫ్రమ్ బిగినింగ్. సో ఆర్త్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ అన్నా n - r + 1th టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ అన్నా ఒకటే. ఓకేనా? ఇప్పుడు ఇంతకీ n ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో నౌ లెట్ an ఈక్వల్స్ ఏ టర్మో మనకి 253 లేదు కాబట్టి దాన్ని nth టర్మ్ అనుకుందాం, 253 అయింది. దిస్ ఇంప్లైస్ a + n - 1 × d ఈక్వల్స్ టు 253. ఏ అంటే ఏంటి ఇక్కడ? 3 + n - 1 × d అంటే ఎంత వచ్చింది మనకి? 5 ఈక్వల్స్ టు 253. దిస్ ఇంప్లైస్ 3 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఎంత వస్తుంది? n - 1 × 5 ఈక్వల్స్ టు 253 - 3 అంటే 250. దిస్ ఇంప్లైస్ n - 1 ఎంత వస్తుంది? 250/5. 250/5 అంటే 50. సో దిస్ ఇంప్లైస్ n ఈక్వల్స్ టు 50 + 1 అంటే 51. దేర్ఫోర్ దేర్ ఆర్ హౌ మెనీ టర్మ్స్? దేర్ ఆర్ 51 టర్మ్స్. దట్ ఈజ్ అంటే n ఈక్వల్ టు 51 అని అర్థం. ఇప్పుడు ఇంతకీ మనకి ఏం కావాలి? 20th టర్మ్ ఫ్రమ్ ఎండ్. 20th టర్మ్ ఫ్రమ్ ఎండ్. దేర్ఫోర్ 20th టర్మ్ ఫ్రమ్ ఎండ్ ఈక్వల్స్ టు ఏం చెప్పాం మనం? n ఎంత ఇక్కడ? 51 కదా. సో 51 - 20 + 1th టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ లేదా ఫ్రమ్ స్టార్ట్. అక్కడ నోట్ పాయింట్ కింద చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో 51 - 20 + 1th టర్మ్ ఫ్రమ్ స్టార్ట్ అంటే ఏంటి? 51 + 1 అంటే 52. 52లోంచి 20 తీస్తే ఎంత వస్తుంది? 52లోంచి 20 తీస్తే 32. సో 32th టర్మ్ ఫ్రమ్ స్టార్టింగ్ అంటే దట్ ఈజ్ A32. బట్ A32 అంటే ఏంటి? A + 31d కదా. A + 31d. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ 3 + 31 × d అంటే ఏంటి? d ఎంత వచ్చింది మనకి? వాట్ ఈస్ d? 5. అంటే 3 + 5 × 31 అంటే ఎంత? 155. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 158. దేర్ఫోర్ 20th టర్మ్ ఫ్రమ్ ఎండ్ ఈక్వల్స్ టు ఎంత? 158 అన్నమాట. సో దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేస్తామంటే ఇది
ఏపీలో ఉంది కాబట్టి దీన్ని రివర్స్లో చేసినా సరే ఏపీలోకి వస్తుంది కదా, రివర్స్లోని అంటే మనకి 253 ఫస్ట్ టర్మ్ అవుతుంది, దాని ముందు టర్మ్ ఏమవుతుంది 5 సబ్ట్రాక్ట్ చేస్తే 248 వస్తుంది. ఓకే, సో రివర్స్లో తీసుకొని కామన్ డిఫరెన్స్ ఏమవుతుందంటే అక్కడ -5 వస్తుంది. సో అలా తీసుకున్నప్పుడు రివర్స్లో తీసుకున్నప్పుడు ఏ ఈక్వల్స్ టు 253, డి ఈక్వల్స్ టు -5 తీసుకొని 20th టర్మ్ ఫ్రమ్ ఎండ్ అన్నాడు కాబట్టి A20 ఇలా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. A + 19D అని తీసుకొని మనం చేయొచ్చు. ఇది కూడా కరెక్టే, అది కూడా కరెక్ట్. అంటే 253 + 19 × -5. సో రెండు ఒకటే. ఓకేనా, ఈ రివర్స్ ఏపీ తీసుకొని డీకి మైనస్ తీసుకొని ఈ లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్గా తీసుకుంటే ఆ విధంగా కూడా మనకి వస్తుందన్నమాట. సో ఆల్రెడీ మనం ఇది చేసాం కాబట్టి ఈ విధంగా మనం ఫాలో అవుదాం. ఓకేనా, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ద సమ్ ఆఫ్ 4th and 8th terms of AP is 24 and the sum of 6th and 10th term is 44. Find the first 3 terms of AP అన్నాడు. ఓకే, సో ఫస్ట్ టర్మ్ నేను ఏ అనుకున్నాను, కామన్ డిఫరెన్స్ ఏమో డి అనుకున్నాను. సో ఏమి ఇచ్చాడు చూడండి, సమ్ ఆఫ్ 4th and 8th టర్మ్స్ అంటే A4 A8 యాడ్ చేస్తే ఎంత 24. సో గివెన్ A4 + A8 ఈక్వల్స్ టు హౌ మచ్ 24 అండ్ అది ఇక్కడ రాసేద్దాం. అండ్ A6 + A10 ఈక్వల్స్ టు 44. దెన్ A4 అంటే రాయండి, ఏంటి A + 3D + A + 7D ఈక్వల్స్ టు 24. దిస్ ఇంప్లైస్ A అంటే A + A అంటే 2A + 10D ఈక్వల్స్ టు 24. దిస్ ఇంప్లైస్ అన్నిట్లో 2 కామన్ వస్తుంది కదా, అంటే A + 5D ఈక్వల్స్ టు 12. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ దీని సంగతి చూద్దాం. A6 అంటే A + 5D + A10 అంటే A + 9D ఈక్వల్స్ టు ఎంత 44. మళ్ళీ A + A అంటే ఏంటి 2A + 14D ఈక్వల్స్ టు 44. దిస్ ఇంప్లైస్ A + 7D ఈక్వల్స్ టు 22. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో 1ని 2ని సాల్వ్ చేద్దాం. చూడండి, సబ్ట్రాక్ట్ 2 1 ఫ్రమ్ 2 చేస్తే సెకండ్ ఈక్వేషన్ ఏంటి A + 7D ఈక్వల్స్ టు ఎంత 22. ఇక్కడ A + 5D ఈక్వల్స్ టు 12. సపరేట్ చేసేయండి, ఏ క్యాన్సిల్, 7Dలోంచి 5D తీస్తే 2D ఈక్వల్స్ టు 10. దిస్ ఇంప్లైజ్ D ఈక్వల్స్ ఎంత వస్తుంది 5 వస్తుంది. D ఈక్వల్స్ టు 5. సో ఈ D వాల్యూ ఇందులో వేసేయండి. ఫ్రమ్ 1 ఎంత A + 5 × D అంటే 5 ఈక్వల్స్ టు 12. సో A ఈక్వల్స్ టు 12 - 25 అంటే ఎంత వస్తుంది మనకి -13. Therefore A ఈక్వల్స్ టు -13 అండ్ D ఈక్వల్స్ టు 5. మనకి ఏపీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏంటి ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే A + D A + 2D కడదాం. Therefore A + D. సో ఫస్ట్ టర్మ్ అని రాద్దాం. ఫస్ట్ టర్మ్ A ఈక్వల్స్ టు హౌ మచ్ -13. సెకండ్ టర్మ్ ఏంటి ఈక్వల్స్ టు A + D. A అంటే ఏంటి -13 ప్లస్ D అంటే ఏంటి 5 అంటే ఎంత వస్తుంది -8. నెక్స్ట్ థర్డ్ టర్మ్ అంటే ఏంటి A + 2D. A అంటే ఏంటి మళ్ళీ -13 ప్లస్ 2 × D అంటే 5. సో -13 + 10 అంటే -3. దేర్ఫోర్ ఫస్ట్ టర్మ్ ఏమో -13, ఇది -8 -3. దేర్ఫోర్ ఫస్ట్ 3 టర్మ్స్ ఆర్ 3 రాసేద్దాం. -13 -8 -3. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 17th సమ్ చూడండి. సుబ్బారావు హ్యాస్ స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995 at an annual salary of 5,000 rupees and received an increment of 200 rupees for each year. In which year did his income reach 7,000 rupees? ఓకే, సో ఫస్ట్ శాలరీ ఎంత ఉంది అతనికి 5,000 రూపీస్ ఉంది. ప్రతి ఇయర్ ఇంక్రిమెంట్ ఎంత వస్తుంది 200 వస్తుంది. సో అలా 200 యాడ్ చేసుకుంటూ వస్తే ఏదో ఒక్కసారి 7,000 వస్తుంది కదా ఏదో ఒక టైంలో. సో ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ 7,000 వస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా ఈజీ
చూడండి ప్రతి సంవత్సరం పెరుగుతుందంటే ఇదే కదా యాడ్ చేస్తాం, ఇది డిఫరెన్స్ అవుతుంది. ఫస్ట్ శాలరీ ఏంటి 5,000, ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో 7,000 తెలియదు కాబట్టి ఏఎన్ ఈక్వల్ 7,000 అనుకొని ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అయిపోయింది. ఓకేనా? చూడండి ఫస్ట్ శాలరీ దాన్ని ఏ అనుకుందాం, అంటే ఫస్ట్ టర్మ్ అని అర్థం, ఈక్వల్స్ టు ఎంత 5,000 రూపీస్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అని అర్థం, డి ఈక్వల్స్ టు హౌ మచ్ 200 రూపీస్. సో లెట్ ఆఫ్టర్ n years salary becomes rupees 7,000. Okay, so then that is an equals to 7,000 అని అర్థం. This implies an అంటే ఏంటి, a plus n minus 1 into d equals to 7,000. సో a అంటే ఎంత రాసేయండి, వాట్ ఈజ్ a 5,000 ప్లస్ n minus 1 into d అంటే ఎంత 200 ఈక్వల్స్ టు 7,000. దిస్ ఇంప్లైస్ 5,000 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఎంత వస్తుంది ఇక్కడ మనకి n minus 1 into 200 ఈక్వల్స్ టు 7,000 5,000 తీస్తే ఎంత వస్తుంది మనకి 2,000 వస్తుంది. ఓకే, దిస్ ఇంప్లైస్ n minus 1 ఎంత వస్తుంది 2,000 by 200. ఓకే, 200 టెన్స్ వస్తుంది. దేర్ఫోర్ n minus 1 ఈక్వల్ టు ఎంత వస్తుంది 10. n minus 1 ఈక్వల్స్ టు 10. దిస్ ఇంప్లైస్ n ఈక్వల్స్ టు 10 plus 1 అంటే 11. దేర్ఫోర్ ఇన్ 11th year, ఇన్ విచ్ ఇయర్ అన్నాడు కదా, సో ఇన్ 11th year సుబ్బారావు అండి రీచ్ సుబ్బారావుస్ శాలరీ రీచ్ రూపీస్ 7,000 అనమాట. ఓకేనా? మరి చిన్న కరెక్షను, ఇక్కడ 500 కాదు 5,000, బట్ ఇక్కడ చేయడం 5,000 అనే చేశాము. ఓకేనా? ఈ సమ్తో మనకి 6.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.